టు మై ఛానల్ వంట చేద్దామా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్డు పులుసు. దానికోసం నేను ముందుగా 4 గుడ్లని ఉడకబెట్టుకుంటున్నాను. ఈలోపుగా ఒక 5 టమాటోస్ తీసుకొని వాటిని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా కడిగేసి పెట్టుకున్న టమాటోస్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఈలోగా ఎగ్స్ ఉడికిపోయాయి. వాటిని తీసుకొని వాటి తొక్క తీసి పక్కన పెట్టుకున్నా. ఈలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నా. తర్వాత బాండి పెట్టి కొంచెం నూనె వేడయ్యాక అందులో ముందుగా తొక్క తీసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి వాటిని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయినాక తీసుకొని పక్కన పెట్టుకున్నా. అదే ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసి అది కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకున్నా. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాక అందులో కొంచెం పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమాటా ప్యూరీ వేసి కలుపుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. అందులో ఒక కప్పు చింతపండు రసం వేసాను. అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని కొంచెం బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి అది మగ్గనివ్వాలి. అంతే, ఒక 10 మినిట్స్ దాన్ని బాగా మగ్గనిస్తే మన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయినట్లే.